ఛత్తీస్గఢ్ పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఇచ్చేందుకు నిరాకరించారు. కేశవరావు మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు నారాయణపూర్ వచ్చిన కేశవరావు సోదరుడితో అమర్యాదగా ప్రవర్తించారు. దురుసుగా ప్రవర్తించి మృతదేహాన్ని ఇచ్చేది లేదంటూ ఛత్తీస్గఢ్ పోలీసులు తిప్పి పంపారు. ఛత్తీస్గఢ్ పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఇచ్చేందుకు నిరాకరించారు. కేశవరావు మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు నారాయణపూర్ వచ్చిన కేశవరావు సోదరుడితో అమర్యాదగా ప్రవర్తించారు. దురుసుగా ప్రవర్తించి మృతదేహాన్ని ఇచ్చేది లేదంటూ ఛత్తీస్గఢ్ పోలీసులు తిప్పి పంపారు. దీంతో పోలీసుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. సాంబా కుమార్, ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో మరణించినటువంటి మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి నమాల కేశవరావు మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులకు ఇచ్చేందుకు పోలీసులు నిరాకరించినట్టుగా ప్రస్తుతం మనకు సమాచారం ఉంది. స్వయంగా ఆయన సోదరుడు దీన్ని ధృవీకరిస్తున్నారు. నిన్న నారాయణపూర్ లో నేనే స్వయంగా ఉన్నాను. అక్కడ నేను పోలీసు అధికారులతో మాట్లాడి నా కేశవరావు మృతదేహాన్ని అప్పగించడంలో ఏమైనా తాత్సారం చేస్తున్నారా, తిరస్కరిస్తున్నారా అనేటువంటి విషయాన్ని అడిగినప్పుడు అలాంటిది ఏం లేదు, పుకార్లు సృష్టిస్తున్నారు. మేము నంబాల కేశవరావుదే కాదు ఇతర మావోయిస్టులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరు వచ్చినా వాళ్లకు మృతదేహాలను పోస్ట్ మార్టం అనంతరం మా ప్రోటోకాల్ తర్వాత అందరినీ మృతదేహాలను అప్పచెప్తామని చెప్పారు. నమ్మబలికారు. అదే విషయాన్ని మీడియా కూడా చెప్పారు. ఆ తర్వాత ఆయన నిన్న నంబాల కేశవరావు సోదరుడు బుధవారం రోజు ఎన్కౌంటర్ జరిగిందన్న సంగతి తెలుసుకుని ఆ రాత్రికి ఆయన నారాయణపూర్ చేరుకున్నట్టుగా చెప్తున్నారు. 2 రోజుల పాటు ఆయన్ని తమ అదుపులోనే ఉంచుకున్నట్టుగా ఇప్పుడు విషయం బయటకు వస్తుంది. ఎక్కడ కూడా ఆయనతో పాటు అమర్యాదగా ప్రవర్తించడంతో పాటు దురుసుగా ప్రవర్తించి మృతదేహాన్ని ఇచ్చేది లేదు, వెళ్ళమంటూ ఆయనని పంపించినట్టుగా ఇప్పుడు మనకు ధృవీకరిస్తుంది, అధికారికంగా తెలుస్తుంది. వారు తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయి ఇప్పుడు ఆయన స్వగ్రామానికి చేరుకోవడంతో పాటు హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో కేసు మూవ్ చేశారు. మా సోదరుడి యొక్క మృతదేహాన్ని మాకు అప్పగించేలాగా ఛత్తీస్గఢ్ పోలీసులు డైరెక్షన్ ఇవ్వండి అంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ రోజు సాయంత్రం కోర్టు తీర్పు వస్తుందని కూడా ఆయన కుటుంబ సభ్యులు ఒక సమాచారాన్ని చేరవేస్తున్నారు. దాంతో పాటు తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని కూడా వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇంతకాలం పాటు అజ్ఞాత జీవితంలో ఉన్నటువంటి నంబాల కేశవరావు ప్రజల కోసమే పోరాడారు, ప్రజల కోసమే నిలబడ్డారు, రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి మా సోదరుడు. ఆయన మృతదేహాన్ని మాకు ఇవ్వడానికి ఏంటి, ఇప్పుడు ఆయన భౌతికంగా లేకుండా పోయినటువంటి నేపథ్యం ఉంది, ఆయన లేరు అన్న సంగతి తెలుసుకొని ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహించేటువంటి హక్కు తమకు లేదా అంటూ కూడా ఆయన కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ పోలీసుల తీరు పట్ల తీవ్ర నిరసన తెలుపుతున్నారు. కోర్టులో కేసు ఉండటం నేపథ్యంలో బయటికి మాట్లాడేందుకు వారు నిరాకరిస్తున్నారు. కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని మేము బయట వ్యక్తులతో చర్చించేది లేదు, మీడియా సంస్థలతో చర్చించేందుకు మేము ఇష్టపడటం లేదు, కానీ మాకు ఒక నమ్మకం ఉంది కోర్టు మీద. నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతదేహాన్ని మాకు అప్పగిస్తారనేటువంటి నమ్మకం ఉందంటూ కూడా ఆయన సోదరులు ఇతర కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దాంతో పాటే పోలీసుల తీరు పట్ల ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఇతర సంఘాలన్నీ కూడా వామపక్ష భావజాలం ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా తీవ్రమైనటువంటి అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే విగత జీవిగా ఉన్నటువంటి వ్యక్తిని ఆయన చనిపోయిన తర్వాత జరగాల్సినటువంటి అంతిమ సంస్కారానికి సహకరించాల్సినటువంటి పోలీసులు సహకరించకుండా వ్యతిరేకంగా ప్రవర్తించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సహజంగా ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు పోలీసులే ముందుండి ఆ దహన సంస్కారాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి చేసుకోమని చెప్పి కొంత నిర్బంధం పెట్టడం అయితే సహజంగా జరుగుతుంది. ఎందుకంటే ఆయనను చూడడానికి పెద్ద ఎత్తున జనం తరలి రావడం కావచ్చు, లేదంటే ఇతర మావోయిస్టుకు సంబంధించినటువంటి వాళ్ళు రావచ్చు, వస్తారంటే ఒక అనుమానంతో కొంత నిర్బంధాలు, లేదంటే కొంత
నియమావళి చేతికిచ్చి ఈ ప్రకారంగానే అంత్యక్రియలు చేయండి అనేటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టడం అనేది సాధారణంగా సర్వసాధారణంగా జరిగేటువంటి అంశం. కానీ వాటన్నిటిని కూడా తొక్కి పట్టి కనీసం వాళ్ళకి గౌరవం ఇవ్వకుండా ఆ కుటుంబ సభ్యులు వచ్చి మృతదేహాన్ని ఇవ్వండి అంటూ వేడుకున్నప్పటికీ కూడా పట్టించుకోకుండా కన్సిడర్ చేయకుండా ఒక పక్కనేమో మృతదేహాన్ని ఇస్తున్నాము, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగటం లేవంటూ ఒక పక్క మీడియాను ఇతరులను నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తూ అటుపక్క వాళ్ళకి మృతదేహాన్ని ఇచ్చేందుకు నిరాకరిస్తూ ఒక ద్వంద్వ డబుల్ గేమ్ ఆడుతున్నట్టుగా కనపడతా ఉంది పోలీసులు. దీని పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నంబాల కేశవరావుకు సంబంధించినటువంటి ఆయన మృతదేహంతో పాటు మిగిలిన వాళ్ళ మృతదేహాలను కూడా తక్షణమే ఇచ్చేయాలి అంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపిస్తున్నాయి. కానీ ఇది కోర్టు పరిధిలో ఉన్న అంశం. కోర్టు సాయంత్రం 6 గంటలకు తీర్పు వెలువరిస్తుందని చెప్పి ఆయన కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సోదరుడు దాదాపు 50 ఏళ్ళైంది ఆయన చూసి. ఎందుకంటే అతను మావోయిస్ట్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత, నక్సలిజం వైపు మళ్ళిన తర్వాత, ఆర్ఎస్యు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ నుంచి నక్సలిజం వైపు మళ్ళిన తర్వాత ఆయన ఇప్పటి వరకు సోదరులు కలుసుకున్న దాఖలాలు లేవు, చూసుకున్న దాఖలాలు లేవు. ఎప్పుడో చిన్నప్పుడు అన్నతో కలిపి ఆడుకున్నటువంటి జ్ఞాపకాలు, అన్నతో కలిపి చదువుకున్నటువంటి జ్ఞాపకాలు, ఒక తల్లి ఒడిని పంచుకున్నటువంటి జ్ఞాపకాలు తప్ప ఆయన సోదరులకు మిగతా జ్ఞాపకాలు ఏమీ లేవు. అటువంటి సందర్భంలో ఆయన క్రిమియేషన్ చివరి అంతిమ మజిలీనైనా సరే నిర్వహించి ఆయన రుణం తీర్చుకోవాలన్నటువంటి ఆశయంతో కుటుంబ సభ్యులు, ఇతర తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఉన్నట్టుగా చెప్తున్నారు. తల్లి కూడా చాలా మనోవేదనతో ఉన్నట్టుగా చెప్తున్నారు. మొత్తంగా ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి అప్డేట్ బయటకి వస్తుంది. వాళ్ళు కోరుతా ఉన్నారు తమ అన్న మృతదేహాన్ని అప్పగించాలని. కానీ పోలీసులు కర్కశంగా వ్యవహరిస్తున్నటువంటి విధానాన్ని వాళ్ళు తప్పుపడుతున్నారు. కోర్టుకు వెళ్లాల్సినటువంటి దుస్థితి ఎందుకు వచ్చిందంటూ కూడా ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. సహజంగా ఎన్కౌంటర్ నిర్వహించిన తర్వాత అక్కడికి గతంలో ఉండేది, అక్కడికి మానవ హక్కుల సంఘాలు, నిజ నిర్ధారణ కమిటీలు వెళ్లి అసలు అది ఎన్కౌంటర్ ఎట్లా జరిగింది అనేటువంటి అంశాన్ని పరిశీలించి ఆ తర్వాత ఒక రిపోర్టు ఇచ్చేటువంటి సాంప్రదాయం కూడా ఉండేది. కానీ ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లో దేనికి కూడా అటువంటి సాంప్రదాయాన్ని పాటిస్తున్నట్టుగా లేదు. దాంతోపాటు మృతదేహాల అప్పగింత, అట్లాగే వారికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, ప్రోటోకాల్ పాటించడంలో కూడా కొంత వివక్ష జరుగుతుందన్నటువంటి కొంతకాలంగా విమర్శలు ఉన్నాయి. ఇవాళ వచ్చినటువంటి ఈ అంశాన్ని, నంబాల కేశవరావు లాంటి వ్యక్తికి జరిగినటువంటి విషయాన్ని చూస్తే కనుక పోలీసుల పట్ల కొంత విమర్శ ఎదురవుతుంది, కొంత వ్యతిరేకత ఎదురవుతుంది. ఇచ్చి ఉండాల్సిందే, ఇంత అప్సెట్ చేసేదాకా చూడకుండా ఉండాల్సింది పోలీసులు అనేటువంటి అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతుంది. నంబాల కేశవరావు అంటే ఒక సాధారణమైన వ్యక్తి కాదు. విప్లవ రాజకీయాన్ని శాసించినటువంటి వ్యక్తి, విప్లవ రాజకీయాన్ని నిర్దేశించినటువంటి వ్యక్తి. మావోయిస్ట్ పార్టీతో పాటు నక్సల్బరీ ఉద్యమంలో, పీపుల్స్ వార్ ఆవిర్భావంలో తనున్నారు. నా ఆవిర్భావం నిర్వహించినటువంటి అసలు పీపుల్స్ వార్ పార్టీ పురుడు పోసుకున్నప్పుడు ఉన్నటువంటి వ్యవస్థాపక నాయకుల్లో ఒకరు. అంత పెద్ద క్యాడర్ కలిగినటువంటి నాయకుడు. సిద్ధాంతపరంగా పోలీసులు విభజించవచ్చు, సిద్ధాంతపరంగా కోర్టులు విభజించవచ్చు, సిద్ధాంతపరంగా ఎవరైనా విభజించవచ్చు. కానీ ఆ చనిపోయిన తర్వాత ఆయన అంతిమ సంస్కారాలను కూడా గౌరవప్రదంగా నిర్వహించుకునే అవకాశం, వెసులుబాటు లేకపోవడం పట్లనే విమర్శలు వస్తున్నాయి. పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు ఉన్నప్పటికీ కూడా మృతదేహాన్ని అప్పగించేటువంటి క్రమంలో పోలీసులు కొంత హుందాగా వ్యవహరిస్తుంటే బాగుండేది అనేటువంటిది అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా కోర్టు మీద నమ్మకం ఉంది మాకు, కోర్టు డైరెక్షన్ కోసం ఎదురు చూస్తున్నట్టు నంబాల కేశవరావు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఖచ్చితంగా కోర్టు డైరెక్షన్ వచ్చే వరకు వెయిట్ చేస్తాం. పోలీసుల తీరు పాత్ర మాకు చాలా మనోవేదన మిగిల్చింది, తీవ్ర ఆవేదన కలిగించింది అని చెప్తా ఉన్నారు. పోలీసులు వ్యవహరించినటువంటి తీరును కూడా వారు చెప్పేందుకు నిరాకరిస్తున్నారు. ఎందుకంటే 2 రోజుల పాటు ఆయన్ని అక్కడే నారాయణపూర్ లోనే ఉంచుకున్నారు. నేనే ప్రత్యక్షంగా ప్రయత్నం చేశాను, ఆయన వచ్చారు అని తెలిసి ఎక్కడ ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఆయనని ఇంటర్వ్యూ చేసేటువంటి అంశంలో కావచ్చు, అతను అసలు మనోభావం ఏంటి, ఆయనకు అన్నయ్యకు ఉన్నటువంటి అంశం మీద ఏమైనా మాట్లాడతారేమన్నటువంటి అంశాన్ని తెలుసుకునేందుకు శత ప్రయత్నం చేసినప్పటికీ ఆయన ఎక్కడున్నారో మీడియాకు దొరకనివ్వకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు. తీరా చూస్తే ఆయన గత రాత్రి బలవంతంగా శ్రీకాకుళం పంపించేశారు. మృతదేహాన్ని కూడా, నంబాల కేశవ మృతదేహాన్ని కూడా అప్పగించకుండా పంపించేశారు. దీంతో వారు కోర్టును ఆశ్రయించారు. కోర్టు పరిధిలో అంశాన్ని ఉంది కాబట్టి ఇప్పుడు మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు. కానీ కోర్టు మీద మాత్రం వారు పూర్తి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నంబాల కేశవరావు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించేలాగా డైరెక్షన్ వస్తుందంటూ ఒక నాశభావంతో ఉన్నారు. పోలీసుల తీరు పట్ల తీవ్రమైనటువంటి ఆగ్రహం, ఆవేశంతో ఉన్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ సాంబా.